కృతజ్ఞత విలువను తెలియచేసే ఒక అద్భుతమైన కథను విందాం. వెంకయ్య అనే ఒక రైతుకు ఎంతో కష్టపడి పనిచేసిన ఒక ముసలి ఎద్దు ఉండేది. ఆ ఎద్దు ముసలిదై పనికి రాకుండా పోగానే వెంకయ్య దాన్ని దండగా అనుకుని నిర్లక్ష్యంగా తరిమేశాడు. కన్నీళ్లతో వెళ్తున్న ఆ నిస్సహాయ ఎద్దును చూసిన గోపన్న అనే బాలుడు చాలా బాధపడ్డాడు. వెంటనే వెంకయ్య వద్దకు వెళ్ళి, ఈ ముసలి ఎద్దును నాకు 1000 వరహాలకు అమ్ముతావా అని అడిగాడు. వెంకయ్య ఆశ్చర్యపోగా గోపన్న ఒక రహస్యాన్ని చెప్పాడు. పూర్వం సేవకుల పట్ల కృతజ్ఞతగా ఉన్న ఇంటి ముందు ఈ ఎద్దు కట్టి ఉంటే లక్ష్మీదేవి కటాక్షం కలిగి ధనరాశులు వెల్లువెత్తుతాయి అని చెప్పాడు. వెంకయ్య తత్తరపడి వెంటనే ఆ ఎద్దును తీసుకున్నాడు. నాటి నుండి ముసలి ఎద్దును గౌరవంగా చూసుకున్నాడు. ఆ ఏడు మంచి వర్షాలు కురిసి పొలం బాగా పండి ఊహించని లాభాలు వచ్చాయి. వెంకయ్య తన కొత్త అదృష్టానికి ముసలి ఎద్దే కారణం అనుకుని సంతోషపడ్డాడు. కృతజ్ఞత అనేది జీవితంలో నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. మనం దేని నిర్లక్ష్యం చేస్తామో అదే మన అదృష్టాన్ని దూరం చేస్తుంది. మనకు సాయం చేసిన ప్రతి దాన్ని గౌరవించినప్పుడే విశ్వం మనకు నిరంతర విజయాన్ని అందిస్తుంది. ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో రేపు కలుద్దాం. ఉంటాను. జై హింద్.